అమ్మ ఆవకాయ ఏంటి సామీప్యత అనుకుంటున్నారా? అమ్మ చేత్తో ఆవకాయ పెడితే దాని రుచే వేరుగా ఉంటుంది కదా. అలాంటి ఆవకాయకి ఇలా మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఒక కప్పుని కొలతగా పెట్టుకొని 4 కప్పులు మామిడికాయలు కొలుచుకున్నాను. 1 కప్పు శనగ నూనె వేసుకొని శుభ్రంగా ముక్కలకి పట్టించాను. ఇంతలో 1 కప్పు చొప్పున కారం, ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల మెంతి పిండి, 1 కప్పు కళ్ళు ఉప్పు నూరుకొని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పసుపు, 1/2 కప్పు వెల్లుల్లి దంచి వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకొని మిశ్రమాన్ని ఒక లోతైన డబ్బాలోనికి ఈ విధంగా వేసుకొని 1 అరకప్పు శనగ నూనె మళ్ళీ వేసుకున్నాను. 3 రోజుల తర్వాత చూస్తే ఈ విధంగా ఊరిస్తుంది. అంతేనండి.